మోస్ట్ డైనమిక్ సిటీ వైజాగ్ పంట పండింది. ఏకంగా 3 డేటా సెంటర్లు విశాఖ తీరాన కొలువు తీరనున్నాయి. ఇప్పటికే గూగుల్ సంస్థ ఢిల్లీ వేదికగా ఏపీ సర్కార్తో ఎంఓయూ చేసుకుంది. గూగుల్ 1,50,000 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. తాజాగా రిలయన్స్ 1,00,000 కోట్లతో తాను డేటా సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు సిఐఐ సదస్సు సాక్షిగా ఒప్పందం కుదుర్చుకుంది. సిఐఐ సదస్సులోనే మరో సంస్థ బ్రూక్ ఫీల్డ్ సైతం 1,00,000 కోట్లతో తాను ఓ డేటా సెంటర్ కి రెడీ అని ప్రకటించింది. ఈ 3 డేటా సెంటర్ల రాకతో వైజాగ్ రూపురేఖలు మారిపోతున్నాయి. పదుల సంఖ్యలో ఐటీ కంపెనీలు, డేటా అనాలిసిస్ కంపెనీలతో పాటు లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు రానున్నాయి. ఈ సాఫ్ట్వేర్ కంపెనీలన్నిటికంటే ఈ 3 డేటా సెంటర్లతో ముఖ్యంగా తమ కంపెనీ ప్రొఫైల్ ఒక్క రోజులో మారిపోనుందని కలలు కంటుంది కిర్లోస్కర్ సంస్థ. డేటా సెంటర్లతో ఈ కంపెనీకి లాభం ఏంటని మీరు భావిస్తున్నారా? ఇక్కడే ఉంది అసలు పైప్ లైన్ స్టోరీ. రాష్ట్రంలో 3 డేటా సెంటర్ల ఏర్పాటుతో తమ ఉత్పత్తులకు డిమాండ్ పెరగబోతోందని పారిశ్రామిక దిగ్గజం కిర్లోస్కర్ సంస్థ ప్రకటించింది. ఈ మేరకు తాజా పరిణామాలతో రాష్ట్రంలో తమ ఉత్పత్తుల మార్కెటింగ్ అవకాశాలు పెరుగుతాయని కిర్లోస్కర్ సంస్థ ఎండి అలోక్ ఎస్ కిర్లోస్కర్ ప్రకటించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ తర్వాత విభజన ఏపీలోనూ ఇప్పటికే పలు సాగునీటి ప్రాజెక్టులకు కిర్లోస్కర్ సంస్థ పైపులు సరఫరా చేసింది. ఇప్పుడు రాష్ట్రంలో డేటా సెంటర్ల ఏర్పాటు తర్వాత వాటికి వాడే భారీ పైప్ లైన్లు సరఫరా చేసేందుకు కిర్లోస్కర్ సంస్థ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. ఇప్పటికే మన దేశంలో మధ్యప్రదేశ్, గుజరాత్, కోయంబత్తూర్, అమెరికా, బ్రిటన్లోనూ కిర్లోస్కర్ సంస్థకు పైప్ లైన్ల తయారీ పరిశ్రమలు ఉన్నాయి. ఇప్పుడు ఏపీలో డేటా సెంటర్ల రాకతో వాటికి పైప్ లైన్ల తయారీకి పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు కిర్లోస్కర్ ప్లాన్ చేస్తోంది. అలాగే డేటా సెంటర్ల ఇతర అవసరాలను తీర్చేందుకు అనుబంధ పరిశ్రమలు కూడా రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. డేటా సెంటర్ల ఏర్పాటు మొదలైతే వీటిపై క్లారిటీ రానుంది.